తెలంగాణ బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. తెరాస కార్యకర్తలు జిల్లాలో బస్సు డిపోలో ఎదుట ఆందోళనకు దిగారు. వాహనాల రాకపోకల్ని అడ్డుకున్న నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. విద్యా సంస్థలు, వాణిజ్య సముదాయాల్ని స్వచ్ఛందంగా మూసివేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. తెలంగాణ బంద్కు జంట నగరాల్లో మిశ్రమ స్పందన కనిపిస్తోంది. ఉప్పల్, చెంగిచెర్ల ఆర్టీసీ డిపోల ముందు తెరాస కార్యకర్తలు ఆందోళనకు దిగడంతో బస్సులు నిలిచిపోయాయి. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలను మూసివేశారు. నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉండే నారాయణగూడ, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, హిమాయత్ నగర్, బషీర్బాగ్, అసెంబ్లీ రోడ్లలో వాహనాలు తక్కువగా తిరుగుతున్నాయి. ఖైరతాబాద్, అబేట్స్, కోటి, దిల్సుఖ్ నగర్, అమీర్పేట ప్రాంతాల్లో వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు. రామంతపూర్, ఖట్కేసర్, మేడిపల్లిలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మిగిలిన ప్రాంతాల్లో వాహనాలు యథావిధిగా తిరుగుతున్నాయి. అక్కడక్కడ పోలీసుల భద్రత నడుమ ఆర్టీసీ బస్సులను నడుపుతున్నారు. ప్రయాణికుల రద్దీ అంతగా లేకపోవడంతో ఎంజీబీఎస్ నుంచి బయలుదేరాల్సిన 80% సర్వీసులను ఆర్టీసీ నిలిపివేసింది. వరంగల్లో విద్య, వ్యాపార, వాణిజ్య సంస్థలు తెరాస బంద్కు మద్దతు ప్రకటించాయి. పెట్రోల్ బంకులు, సినిమా హాళ్లు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నాయి. జిల్లాలోని 8 డిపోల పరిధిలో బస్సులు పాక్షికంగా నడుస్తున్నాయి. హన్మకొండలో బస్సులను అడ్డుకున్న తెరాస జిల్లా అధ్యక్షుడు రవీందర్రావుతో పాటు 50 మంది కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. బంద్కు మద్దతుగా ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ నేతృత్వంలో తెరాస శ్రేణులు ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించాయి. నర్సంపేట ఆర్టీసీ డిపో ఎదుట ఆందోళనకు దిగిన తెరాస కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. జనగామలో తెరాస కార్యకర్తలు ఆర్టీసీ బస్సులను అడ్డుకున్నారు. వరంగల్ జిల్లా భూపాల్పల్లి కేటీపీపీ ఎదుట ఆందోళనకు దిగిన తెరాస శ్రేణులను, దుగ్గొండి మండలం గిర్నిబావిలో రాస్తారోకో నిర్వహిస్తున్న తెరాస కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. కరీంనగర్ జిల్లాలో గోదావరి ఖని ఆర్టీసీ డిపో ఎదుట నిరసనకు దిగిన తెరాస శ్రేణులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. బంద్కు మద్దతుగా రామగుండం 1వ బొగ్గు ఖనిలో నల్ల బ్యాడ్జీలతో కార్మికులు నిరసన తెలిపారు. హుజూరాబాద్ లో తెరాస నాయకులు ఆర్టీసీ బస్సు టైర్లలోని గాలి తీశారు. మంథని నియోజకవర్గంలో వ్యాపార సంస్థలను స్వచ్ఛందంగా మూసివేశారు. జగిత్యాలలో బలవంతంగా దుకాణాలు మూయించేందుకు యత్నించిన తెరాస నేతలను పోలీసులు అరెస్టు చేశారు. నిజామాబాద్ జిల్లాలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయాన్నే రోడ్లపైకి వచ్చిన తెరాస నాయకులు, కార్యకర్తలు వ్యాపార సముదాయాల్ని మూసివేయించారు. నిజామాబాద్ బస్టాండ్ ఎదుట బస్సుల రాకపోకల్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన తెరాస శ్రేణుల్ని పోలీసులు అరెస్టు చేశారు. తెరాస చేపట్టిన బంద్లో భాగంగా నల్గొండ జిల్లాలో ఉదయమే రహదారులపైకి వచ్చిన కార్యకర్తలు ఆర్టీసీ డిపోల ఎదుట ఆందోళనకు దిగారు. సూర్యాపేట డిపో ఎదుట బస్సులను అడ్డుకున్న తెరాస కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దేవరకొండ ఆర్టీసీ డిపో ఎదుట ఆందోళనకు దిగిన తెరాస శ్రేణులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బంద్ వల్ల ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో జోరువానలో అరెస్టుల మధ్య బంద్ కొనసాగుతోంది. జిల్లాలోని 6 ఆర్టీసీ డిపోల పరిధిలో బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి.
ఆదిలాబాద్ లో తెరాస శాసనసభ్యుడు జోగు రామన్నతో పాటు ఆ పార్టీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. విద్య, వ్యాపార, వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నాయి. మహబూబ్ నగర్ జిల్లాలోనూ డిపోల ఎదుట తెరాస కార్యకర్తలు ఆందోళన నిర్వహించడంతో బస్సులు బయటకు రాలేదు. షాద్ నగర్, అచ్చంపేట, గద్వాల, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్ డిపోల బస్సులను అడ్డుకున్న తెరాస కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. మెదక్ జిల్లా సిద్దిపేట డిపో ఎదుట ఆందోళన చేస్తున్న హరీష్ రావు సహా కార్యకర్తలను అరెస్టు చేశారు. దుబ్బాక బస్ డిపోల ఎదుట ధర్నాకు దిగిన తెరాస నేతలను పోలీసులు అరెస్టు చేశారు. అనేక చోట్ల పెట్రోల్ బంకులు, వ్యాపార సముదాయాలు మూతపడ్డాయి. ఖమ్మం జిల్లాలోనూ బంద్ కొనసాగుతోంది. ప్రధాన బస్టాండ్లలో పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. మయూరి సెంటర్లో రాస్తారోకో చేపట్టిన తెరాస కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.